ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఈరోజు నిర్వహించుకుంటా ఉన్నాం. ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి రాజ్యాంగాన్ని అందించి మరి అనేక మంది బడుగు బలహీన వర్గాలకి, అట్టడుగు వర్గాలకి ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కల్పించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఆనాడు ఉన్నటువంటి అసమానతలు తొలగించడానికి అనేక ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి. భారత రాజ్యాంగ నిర్మాతగా వచ్చినటువంటి అవకాశాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలను కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలన చేసి భారతదేశంలో అంటే విభిన్న మతాలు, విభిన్న కులాలు ఉన్నటువంటి వ్యవస్థలో ఒక చక్కటి రాజ్యాంగాన్ని అమలు చేయడం వల్ల ఈరోజు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా మనం ఐకమత్యంగా ముందుకెళ్తున్నామంటే ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలే ఇవాళ మనల్ని బలవంతులుగా నడిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటికి కూడా కొన్ని ప్రభుత్వాలు గతంలో చేసినటువంటి అనుభవాన్ని మనం గమనిస్తే రాజ్యాంగాన్ని కూడా మరి దొంగలో తొక్కాలని ప్రయత్నం చేసిన ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజల మనోభావాలకు తగిన విధంగానే ఈ చట్టాల్లో ఉన్నటువంటి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు ఇవాళ మళ్ళీ తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అణిచివేత కార్యక్రమాలకు కానీ, ఆనాడు ఇందిరాగాంధీ గారు పెట్టినటువంటి ఎమర్జెన్సీ కార్యక్రమాలు కానీ ఎదిరించగలిగినటువంటిది ఇవాళ రాజ్యాంగం నిలబడిందంటే అది ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి చట్టాలే. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కూడా దాదాపు 175 స్థానాలకి 164 స్థానాలు ఇవాళ మరి ఒకప్పుడు 161 స్థానాలు ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని మరి తొంగలో తొక్కి ఇవాళ ప్రజలకి నమ్మకాన్ని నిలబెట్టగలిగినటువంటి ప్రభుత్వాన్ని నిలబెడతాయి. ఇది ఎవరైనా సరే గమనించాల్సినటువంటి విషయం. ఇవాళ అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తే ఖచ్చితంగా మరి రాజ్యాంగం ఈ చట్టాన్ని, ప్రజల మనోభావాన్ని కాపాడుతుందని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి పాటలోనే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు కానీ, ఇవాళ బాలయోగ్ గారిని ఒక దళిత కుటుంబంలో పుట్టినటువంటి జిఎంసి బాలయోగ్ గారిని స్పీకర్గా చేసినటువంటి పరిస్థితి కానీ, ప్రతిభా భారతి గారిని మరి ఆంధ్ర రాష్ట్ర స్పీకర్గా చేసిన, అలాగే అనేక మందిని భారత రాష్ట్రపతిని చేసిన, ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి కల్పించినటువంటి హక్కులు. మరొకసారి ఇవాళ ముర్ము గారు కూడా ఒక సామాన్యమైనటువంటి అత్యంత దళిత వర్గాల్లో పుట్టినటువంటి వ్యక్తి. అది రాజ్యాంగం మనకు వచ్చినటువంటి హక్కు. మరొకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరి ఘనమైన జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పించుకుంటూ మరొకసారి అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు నారాయణరావు గారికి, వేదవ్యాస్ గారికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాం.